హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ మధ్య కాలంలో ఏఐకి సంబంధించినటువంటి వీడియోలు కానీ, తర్వాత మీ సక్సెస్కి సంబంధించినటువంటి వీడియోలు కానీ, మీలో ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి రియల్ స్టోరీలు కూడా నేను ఇస్తున్నాను. కాబట్టి దీనికి ఒక ప్లేలిస్ట్ కూడా పెట్టేసి దాని ప్రకారం నేను ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీరు చూడండి. నేను వాళ్ళ చెప్పబోయేది ఒక పల్లె నుంచి ఎర్ర బస్ ఎక్కి వచ్చినటువంటి ఒక యువకుడు 10 ఏళ్లలో 4 కోట్ల రూపాయలని వెనకేశాడు. ఎలా వెనకేశాడు? ఒక టెక్కీ చేసినటువంటి ఈ సక్సెస్ స్టోరీని రెడ్డిట్లో, ఇప్పుడు ఇది సోషల్ మీడియా అయినటువంటి దిగ్గజంలో ఒకటైనటువంటి రెడ్డిట్లో ఇది ఈ స్టోరీకి పెద్ద భారీ ఎత్తున వ్యూస్ అనేవి వస్తున్నాయి. అసలు ఏం జరిగిందనేది నేను చెప్తాను. ఒక మారుమూరు గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి హిందీ మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివి 10 ఏళ్లలో ఉద్యోగంతో 4 కోట్ల రూపాయలు, అంటే 34 ఏళ్ళు మాత్రమే ఆయన వయసు, ఆయన 4 కోట్ల రూపాయలు ఏకంగా సంపద సృష్టించాడు. ఈ స్టోరీ రెడ్డిట్లో నోయిడా అనే పేరుతో కమ్యూనిటీలో వైరల్ అయింది. ఈ టెక్కీ ఎలా సాధించాడు, ఆ సిన్సియారిటీ ఏంటి, ఆయన పాటించినటువంటి ఆర్థిక విధానాలు ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలంగాణ ఎగ్జామ్స్. ఒక చిన్న గ్రామం నుంచి జర్నీ. ఈ 34 ఏళ్ల టెక్కీ ఒక చిన్న పల్లెటూరులో పుట్టాడు. అతని పేరైతే దాంట్లో మెన్షన్ చేయలేదు. ఆయన తండ్రి రోజువారీ కూలీ, కుటుంబానికి సరిపడా మాత్రమే ఆయన కూలీ అనేది తీసుకొచ్చేవాడు. అలా ఇంట్లో ఆర్థికంగా ఎలాంటి వారసత్వం లేవు, లాటరీలు తగలేదు ఆయనకేమి. అలాగని హిందీ మీడియం గవర్నమెంట్ బడిలో మాత్రమే చదివాడు, హిందీ మీడియంలో, ఇంగ్లీష్ మీడియం కూడా కాదు. అయినా తండ్రి కొన్ని పుస్తకాలు కొనిచ్చి కొన్ని మంచి విషయాలు కూడా చెప్పేవాడు. భవిష్యత్తులో నా ఊరు, నా పేరు చెప్పుకుంటే అదే నాకు గర్వకారణము, నీ వల్ల నా పేరు చెప్పుకుంటే అదే నాకు గర్వకారణం అని చెప్పేస్తానన్నాడు నాన్న. ఈ మాట ఆ యువకుడి గుండెల్లో, మనసులో బాగా నాటుకుపోయింది. ఆకలి కష్టాలు చూసినటువంటి ఆయనకు జీవితంలో ఎలాగైనా సరే ఎదగాలి అనే తపన పుట్టింది. టెక్నాలజీతో ప్రేమలో పడ్డాడు. కష్టపడిన ఫలితం దక్కింది అతనికి. ఈ టెక్కీ చిన్నప్పటి నుంచి కూడా కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ అనేది పెంచుకున్నాడు. టెక్ రంగంలో మంచి ఉద్యోగం సంపాదించాడు. ఆయన సక్సెస్ స్టోరీ ఏంటంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఆయన సీక్రెట్ ఏంటంటే తన 10 ఏళ్ల కెరీర్లో 4 కోట్ల రూపాయలని ఎలా వెనకేసుకోగలిగాడు, కార్పస్ ఫండ్ని ఎలా సృష్టించగలిగాడు అంటే ఆయన రెడ్డిట్ పోస్ట్లో చెప్పినటువంటి కీలక పాఠాలు ఏమిటంటే ఆయన అనవసరపు ఖర్చులన్నింటినీ కూడా పూర్తిగా తగ్గించేశాడు. ఖరీదైన గాడ్జెట్స్ కానీ లగ్జరీ లైఫ్ స్టైల్కి కూడా చాలా దూరంగా ఉన్నాడు. ఇక తెలివైన పొదుపు. ఆయన తన జీవితంలో ఎక్కువ భాగము సేవ్ చేసి మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసుకొచ్చాడు. తర్వాత పార్ట్ టైం ట్రేడింగ్ చేశాడు. ఆయన పార్ట్ టైంగా కాక స్టాక్ ట్రేడింగ్ కూడా ప్రారంభించాడు. ఎలాంటి గురువు లేకపోయినా సరే యూట్యూబ్లో ఫ్రీ కోర్సులు ఉంటాయి కదా, ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి కంటెంట్ని కానీ, ఫైనాన్షియల్ బుక్స్ కూడా చదివి తన తప్పుల నుంచి కూడా కొంత నేర్చుకొని ఆ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. అందరికీ సాధ్యం కాదు అది. ఇక సక్సెస్ మంత్రం ఏంటంటే పట్టుదల, క్రమశిక్షణ, నేర్చుకోవాలనే తపన. ఈ 3. ఆయన ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడలేకపోయినా కానీ తన లక్ష్యం వైపు దృష్టి పెట్టాడు. నాకు టెక్నాలజీ మీద మాత్రమే ఆసక్తి ఉండేది, అదే నా జీవితాన్ని మార్చేసిందని అంటాడు. మరి మీరేం చేయాలంటే మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్, మీ జీవితంలో కనీసం 30 నుంచి 50% వరకు కూడా పొదుపు చేయటం అనేది అలవాటు చేసుకోవాలి. ఇంకా స్కిల్స్ అప్గ్రేడ్. టెక్ రంగంలోకి వచ్చేసరికి ఎప్పటికప్పుడు స్కిల్స్ మారిపోతుంటాయి. కొత్త రకమైనటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఏఐ కానీ, డేటా సైన్స్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ ఇలాంటివి ఇప్పుడు డిమాండ్లో ఉన్నాయి. వాటిని నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి మనము. ఇక సైడ్ బిజినెస్. ఈ టెక్కీ లాగా పార్ట్ టైం ట్రేడింగ్, ఫ్రీలాన్సింగ్ లాంటి సైడ్ బిజినెస్ చేయటం అనేది అలవాటు చేసుకోవాలి. యూట్యూబ్ కానీ, ఆన్లైన్ కోర్సుల ద్వారా కానీ ఫైనాన్షియల్ లిటరసీని నేర్చుకోవాలి. మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. ఈ యువకుడు చెప్పినట్లు పెద్ద డిగ్రీలు, ఇంగ్లీష్ లేకపోయినా సరే మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఇక ఈ స్టోరీ మనకు చెప్పేది ఏంటంటే, నిరుద్యోగులందరికీ చెప్పాల్సిన స్టోరీ ఏంటంటే, సామాన్యమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ కష్టపడితే మాత్రం, తెలివిగా ప్లాన్ చేస్తే ఎవరైనా సక్సెస్ సాధించవచ్చు అని చెప్తున్నాడు ఈయన. 4 కోట్ల కార్పస్ ఫండ్ అనేది చాలా చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. మీరు ఎక్కడున్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీ కలలు నిజం చేసుకోవచ్చు. ఈ టెక్కీలాగే మీ ఆసక్తిని, పట్టుదలను ఫాలో అవ్వండి. తప్పుల నుంచి నేర్చుకోండి, కొత్త స్కిల్స్ నేర్చుకోండి, అలాగే స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయండి. ఆర్థిక స్వాతంత్రము, సక్సెస్ మీ సొంతం అనేది అవుతుంది. ఇది ఒక టెక్కీ స్టోరీ, రెడ్డిట్లో పబ్లిష్ అయినటువంటి స్టోరీ. ఈ స్టోరీకి విపరీతమైనటువంటి కామెంట్లు వస్తున్నాయి, విపరీతమైనటువంటి వ్యూస్ కూడా వస్తున్నాయి. ఇలాంటి మంచి రియల్ స్టోరీలు మీకు అందిస్తూ ఉంటాను. మీలో ఈ మోటివేషన్ నింపడానికి ఇచ్చేటువంటి ఈ వీడియోలకి మీరు ప్రోత్సాహం ఇవ్వాలంటే తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కంపల్సరీగా లైక్ బటన్ అయితే కొట్టండి. ఎక్కువ మంది వెంటనే లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు మరింత మందికి సిఫార్సు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.